జగం ఇదేంట్రా తాగి పెళ్లికి వచ్చే బరువు పోతురా ఆ మండపం మీద కూర్చోడానికి లేదా మాధవే నువ్వు కూర్చో కూర్చో బాలకోటయ్య జగం బాలకోటయ్య ఏంట్రా వాగుడు నీలాగానే చిన్న పాయింట్తో మందు కొట్టి రాలేదు మీ ఆవిడ నన్ను మోసం చేసిన పెద్ద పాయింట్తో ఫుల్ ఆన్లో వచ్చాను మీ ఆడాలనే చెయ్యెత్తే ముందు ఆ చేత్తో నాకిచ్చిన మాట ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు జ్ఞాపకం చేసేదంటే ఏమో మాణిక్యమ్మ గారు కోడిపెట్ట దగ్గర నుంచి కుక్క పిల్ల వరకు కంపలో ఏమేమి ఉన్నాయో ఎన్నున్నాయో అన్ని జ్ఞాపకం ఉన్నాయి గాని లీల నీ పెళ్ళవురా అని నాకిచ్చిన మాట మాత్రం జ్ఞాపకం లేదా? జగం నువ్వు కరెక్ట్ టైంకి ఆసుపత్రికి తీసుకెళ్లబట్టే ఇది ప్యానల్తో పుట్టింది. ఏ నాటికైనా ఇది నీ పెళ్ళామే అని నాకు మాట తెచ్చి పిల్లలకి ఏరే పెళ్లి చేసేస్తారా? లేరా ఇంకా కూర్చున్నాయిరా? లీల నీ పెళ్ళామే అని మీరు ఆ రోజు అనబట్టి లీలను నేను ప్రేమిస్తున్నాను. నోరు విప్పి చెప్పలేదు కానీ లీల మనసులో కూడా అదే ఉంది. నా మాట తొందరపడకండి. ఇంకా తొందరపడకంటారేంటండి? ఆ అబ్బాయి ఎవడో మీ అమ్మాయిని ప్రేమించానంటున్నాడుగా, అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. రారా పోదా. ఎంత గొప్ప సంబంధం చూశారండి. దిక్కుమాల సంబంధం, దిక్కుమాల సంబంధం. ఎంత గొప్పింటి అమ్మాయిని ప్రేమించావురా అమ్మాయి ఓన్లీ సన్ను. లక్షలిస్తామని వచ్చిన సంబంధాలు కాదని ఇదిగో ఇలాంటి పరువు తక్కువ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు నీ కొడుకు. ఒక పాలేరు ఏదో పెళ్లి పందిట్లోకి మందు కొట్టొచ్చి వాగుతున్నా మీరు నోరు మెదపట్లేదంటే వాడికి మీ అమ్మాయికి సంబంధం ఉండే ఉండాలి. ఏమిటా? వీడికి మీ అమ్మాయికి సంబంధం ఉంది. ఇట్లాంటి పరువు తక్కువ సంబంధాలు బుద్ధి తక్కువ. బుద్ధి ఉన్నాడు ఎవడు ఇట్లాంటి దిక్కుమాలి సంబంధాన్ని ఒప్పుకోడు. చిట్టి మిగతా పిల్లలు కూడా ఆ సాగుబోతే చేసుకోండి. 16 మనుషులు దిక్కుమాలి సంబంధం. చిట్టి
తెలియకుండానే వెళ్ళిపోతున్నారు. ఎదురుకుండా ఉన్నా కనపడట్లేదు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. అతిథి మర్యాదలు చేయడం నాకు ఇష్టం ఉండదు. బాగున్నారా వదిన గారు? బాగానే ఉన్నాం. మేము రోజు లీటర్ పాలే కొంటాం. కాఫీ ఇవ్వలేదని మీరేం ఫీల్ అవ్వద్దు. ఎడిటోరియల్ చదవబోతున్నా. విషయం నాన్చకుండా 4 ముక్కల్లో చెప్పండి. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడండి, పద్ధతిగా ఉంటుంది. నాకు మాట్లాడడం రాదు, నువ్వు మాట్లాడు. అదిగో అదే వద్దన్నాను. నేను మాట్లాడితే ఆడపెత్తనం అనుకుంటారు. మీరే మాట్లాడండి. జరిగిన దానికి మేము బాధపడుతున్నాం. నేను బాధపడలేదు. మా వాడి సంగతి నాకు తెలియదు. మా జగన్ గారు తాగి కాస్త తొందరపడ్డ మాట వాస్తవమే. మరి మీరు తాకుండానే నోరు జారారు కదా. మా వాడు జై జారాడు సరే, మీ వాడు మాత్రం తక్కుతున్నాడండి. మీ వాడు కూడా కొట్టారు కదా. జరిగిందంతే కదా, అందరూ కలతో చూడలేదు. ఊరుకోండి. తప్పు ఇరుపక్షాలది కాబట్టి ఆగిపోయిన పెళ్లి మళ్ళీ జరగాలంటారు. అంతేనా? అంతేనండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? MABL చదివిన లాయర్ని, కేసులు లేవన్నాను కదా అని నన్ను కూడా నీ పాలే లేవలే అనుకున్నావా? మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆయన ఉద్దేశం అది కాదు అన్నయ్య గారు. ఊళ్ళో అలరైన మీ కుటుంబంతో సంబంధం నాకు ఇష్టం లేదు. మా ఆవిడ సంగతి నాకు తెలియదు. ఆడపిల్లల తల్లిని మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. పీటల దాకా వచ్చిన సంబంధాన్ని తెగదెంపులు చేయకండి. మీ కుటుంబంతో సంబంధం పెట్టుకుని మా అబ్బాయిని అల్లరిపాలు చేసుకోలేంగా. మాట్లాడకపోతే ఏం పర్లేదు. ప్రపంచంలో చాలా మంది తప్పులు చేస్తారు. నేను ఒక్కనే కాదు. తప్పు చేసేవరా ఎదవని బాగా చెట్టండి, లేదా కర్రెట్టి కొట్టండి. ఇక మాట్లాడకపోతే ఏం పర్లేదు. నేనేం దిగులు పడినా, నేను దిగులు పడినా.